అలాగే ఇందులో 3 మోడ్స్ ఉన్నాయని విన్నాను. ఉన్నాయన్న? ఉన్నాయి. ఎందుకు ఎందుకు పని చేస్తూ ఉంటాయి అవి? అవి లోడింగ్ పెట్టి మనం స్పీడ్గా లోడింగ్ వేసుకోవాలంటే ఒక మూడు ఒకలాగా 3 మోడ్స్, ఎకో మోడ్, స్పీడ్ Slow, మోడ్, high పవర్ speed. మోడ్ అని. ఓకే, మోడ్ని బట్టి మనకి ఎలా అవసరం ఉంటే అలా అలా చేంజ్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఎందుకు చాలా మంది దాదాపు 85% మార్కెట్ జేసీబీనే సెలెక్ట్ చేసుకుంటారు? కారణం ఏమై ఉంటుంది? అంటే అన్ని విధాలుగా బాగుంటుందండి. జేసీబీ అన్నకి స్పేర్ పార్ట్లు కానీ నెక్స్ట్ ఇంకోటి అంటే ఏదైనా ఇప్పుడు మనకి ఎవరైనా సరే వెళ్ళారంటే ఏ మిషన్ వచ్చినా సరే జేసీబీ అని పేరే ముందు అదే వస్తుంది. మిషన్లు అయితే పికప్ విషయంలో పర్లేదు, మైలేజ్ కూడా అంత సూపర్ ఇబ్బంది అయితే ఏం లేదు. నెక్స్ట్ ఇంకోటి అంటే రన్నింగ్ కూడా మనకి చాలా బెనిఫిట్గా ఉంది. రన్నింగ్ కూడా రన్నింగ్ ఓకే. సౌండ్ నాయిస్ ఏమైనా తగ్గించారు? అంటే ఇంజన్ నాయిస్ ఇంజిన్ సౌండ్ లేదు, తగ్గిందా? చాలా స్మూత్నెస్. ఇక్కడ జేసీబీ 3DX ప్లస్ BS5 మిషన్ అలాగే BS4 మిషన్ తీసుకొని నడుపుతున్న అన్నాడు. అన్న ఇప్పుడు మనం ఏ డిస్టిక్ లో ఉన్నామన్నా? అనకాపల్లి విలేజ్ ఏంటి అనేది? మునోపాక. ఓకే, మీ దగ్గర ఏమేమి మిషన్స్ ఉన్నాయన్న? 2 జేసీబీ 3DX ఒకటి ప్లస్ ఒకటి. ఓకే, ఇది BS5 ఇంజన్, అది BS4. మీ దగ్గర ఉన్న BS4 ఇంజన్ ఎప్పుడు తీసుకున్నారన్న? అది 2023. ఓకే, ఇప్పటి వరకు ఎన్ని గంటలు నడిచింది? 6,800 తిరిగి. 6,800 అంటే సంవత్సరానికి ఒక 2,200 గంటల వరకు నడిపిస్తూ ఉన్నారు. ఓకే అన్న, ఈ మిషన్ ఎప్పుడు తీసుకున్నారు? ఇది 2 నెలలు అవుతుంది. 2 నెలలు అవుతుంది. ఓకే, ఇప్పటి వరకు ఎన్ని గంటలు నడిచింది? 540 చిల్లర తిరిగి. 540. ఓకే, మరి మార్కెట్లో చాలా కాంపిటీటర్ మిషన్స్ ఉన్నాయి కదా, అదన్నీ కాకుండా మీరు జేసీబీ ఎందుకు తీసుకుంటా ఉంటారు? మాకు ఫస్ట్ నుంచి జేసీబీ చాలా ఇష్టం. మీరు ఫస్ట్ ఈ ఫీల్డ్లోకి ఎప్పుడు వచ్చారు? 2011లో వచ్చానన్న. డెవలపర్ కింద చేసుకుంటూ వేరే వంట చేసి ఓకే, వేరే ఓనర్ దగ్గర చేసి తర్వాత మిషన్ తీసుకున్నారు. తీసుకున్నాం. ఓకే, ఫస్ట్ మిషనే జేసీబీ తీసుకున్నారా? ఫస్ట్ సెకండ్ హ్యాండ్ తీసుకున్నాం 2018. 2018లో. అంటే కొత్తది కాదు, సెకండ్ హ్యాండ్ ఆప్షన్లో తీసుకున్నాం. ఆక్షన్లో తీసుకున్నారు. శ్రీరామ్ ఆప్షన్. ఓకే, మళ్ళీ సేల్ చేశారు దాన్ని? సేల్ చేసి అది పార్ట్నర్ మీద తీసుకున్నా. ఆయన తీసుకున్నాక మళ్ళీ ఇవ్వండి తీసుకున్నాం. రీసెంట్ గా తీసుకున్నారు కదా? ఇవ్వండి రీసెంట్. ఓకే, మరి మీ దగ్గర ఒక జేసీబీ ఉండగా మరో జేసీబీ ఎందుకంటే రెండుటికి సరిపోయే వర్క్ దొరుకుతుందా దొరుకుతుంది, రెగ్యులర్ గా? దొరుకుతుంది. ఒకవేళ దొరకకపోయినా ఆ జేసీబీ అన్నది మనకి ఆ సేవ్ అవుతున్నాం ఆ ఫైనాన్స్ కానీ ఏదైనా ఇబ్బంది అవుతుంది. ఓకే, ఆ మిషన్ ఈఎంఐ అయిపోయిందన్న? ఇంకా లేదు, ఇంకా అయిపోలేదు. ఇంకా 2 సంవత్సరాలు. ఇంకా 2 సంవత్సరాలు ఉంది. మీకు రోజుకు డైలీ ఎన్ని గంటల వర్క్ చేపిస్తూ ఉంటారు మిషన్స్ తోని? మినిమం 8 hours కన్ఫర్మ్ దొరుకుతూ ఉంటుంది వర్క్ సీజన్ టైంలో. ఓకే, ఇప్పుడు ఈ కొత్త మిషన్ తీసుకున్నారు కదా, ఈ మిషన్లో కంపెనీ వాళ్ళు అయితే కొన్ని అయితే మార్చారు, అప్గ్రేడ్ చేశారని అయితే చెప్తున్నారు. మీకు ఏమేమి నచ్చాయి, ఏమేమి అప్గ్రేడ్ చేసినట్టు అనిపిస్తుంది? మిషన్లు అయితే పికప్ విషయంలో పర్లేదు, మైలేజ్ కూడా అంత సూపర్ ఇబ్బంది అయితే ఏం లేదు. నెక్స్ట్ ఇంకోటి అంటే రన్నింగ్ కూడా మనకి చాలా బెనిఫిట్గా ఉంది. రన్నింగ్ కూడా. ఓకే, సౌండ్ నాయిస్ ఏమైనా తగ్గించారు? అంటే ఇంజన్ నాయిస్ సౌండ్ లేదు, తగ్గిందా? చాలా స్మూత్నెస్ ఆ మిషన్ తో. ఓకే, తర్వాత కొంచెం సెన్సార్ వల్ల అది యాక్సిలేటర్ కానీ ఏదైనా డీజిల్ మైలేజ్ విషయంలో బాగుంది. మన ఆపరేటర్ వర్క్ చేస్తూ లెవర్లో వదిలేసినా ఆటోమేటిక్గా యాక్సిలేటర్ డౌన్ అవ్వడం అంతా కూడా అదే అడ్జస్ట్ చేసుకుంటాం. అలాగే ఇందులో 3 మోడ్స్ ఉన్నాయని విన్నాను. ఉన్నాయన్న? ఉన్నాయండి. ఎందుకు ఎందుకు పని చేస్తూ ఉంటాయి అవి? అవి లోడింగ్ పెట్టి మనం స్పీడ్గా లోడింగ్ వేసుకోవాలంటే ఒక మూడు ఒకలాగా 3 మోడ్స్, ఎకో మోడ్, స్పీడ్ మోడ్, పవర్ మోడ్ అని. ఓకే, మోడ్ని బట్టి మనకి ఎలా అవసరం ఉంటే అలా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే అన్న, అలాగే ఇంతకుముందు ఉండే జేసీబీ BS4 ఇంజన్లో మీరు ఎన్ని గంటలకు ఒకసారి హైడ్రాలిక్ ఆయిల్ చేంజ్ చేస్తూ ఉండేది? అది 2000 గంటలకు మార్చి. 2000 గంటలకు. ఇప్పుడు ఎన్ని గంటలకు ఒకసారి చేంజ్ చేస్తున్నారు? ఇప్పుడు ఇదైతే 4000 గంటలు చెప్పారండి. 4000 గంటలు అంటే దాదాపు 2000 గంటలు పెంచారు. ఓకే, హైడ్రాలిక్ ఆయిల్ చేంజ్ చేసినప్పుడు కేవలం హైడ్రాలిక్ ఆయిల్కి ఎంత ఖర్చు వరకు వస్తూ ఉంటుంది మీకు? అప్పుడు మాకు BS4లో 30,000 చిల్లర అయింది. 30,000 చిల్లర అయింది. అంటే ఇక్కడ మీరు దాదాపు 30,000 సేవ్ అయినట్టే. ఒక 2000 గంటల్లో 30,000 సేవ్ అయినట్టే. 30,000 గంటలు సేవ్ అయినట్టే. ఓకే, మీరు కూడా మీ దగ్గర ఎందరు ఆపరేటర్లు ఉన్నారు? మీ దగ్గర 2 ఉన్నారు. మీరు కూడా ఆపరేటింగ్? నేను ఆపరేటర్. ఓకే, మీరు కంటిన్యూస్గా 10 hours 12 hours వర్క్ చేసినా కూడా మీకు వెహికల్ నుంచి హీట్ లాంటిది ఎలాంటిది ఏమైనా వస్తుందా? ఏం లేదు, బాగుంది. ఓకే, ప్రస్తుతానికి అయితే 12 గంటలు చేసాం కానీ అప్పుడు అయినా సరే ఇబ్బంది ఏం లేదు, బాగున్నాను. ఓకే, మామూలుగా కాంప్యూటర్ మిషన్స్ ఏమైనా నడిపారు ఇంతవరకు మీరు? ఇంకేం లేదండి, ఫస్ట్ నుంచి జేసీబీ ఏది కూడా ఏనాడు నడపలేదు, వెళ్ళలేదు కూడా. వెళ్ళలేదు కూడా.
ఓకే. ఫస్ట్ ఎందుకు నుంచి JCB. ఎందుకు చాలా మంది దాదాపు 85% మార్కెట్ జేసీబీనే సెలెక్ట్ చేసుకుంటారు? కారణం ఏమై ఉంటుంది? అంటే అన్ని విధాలుగా బాగుంటుందండి. హుహు. జేసీబీ అన్నకి స్పేర్ పార్ట్లు కానీ నెక్స్ట్ ఇంకోటి అంటే ఏదైనా హుహు. ఇప్పుడు మనకి ఎవరైనా సరే వెళ్ళారంటే ఏ మిషన్ వచ్చినా సరే జేసీబీ అని పేరే ముందు అదే వస్తుంది. ఓకే. ఓకే అన్న. ఇప్పుడు మామూలుగా ఏ మిషన్ అన్నా రిపేర్ వస్తూనే ఉంటుంది. ఏదన్నా మీ మిషన్ బ్రేక్ డౌన్ అయినప్పుడు ఎంత సమయం లోపు మీకు టెక్నీషియనే గానీ, షోరూమ్ వాళ్ళు మీకు కాల్ చేస్తారు? ఎంత సమయంలో వస్తారు? అయితే 90% 3-4 అవర్స్లో వస్తున్నారు. ఓకే. లేదంటే మార్నింగ్ అలా ఎక్కడ బయట ఉన్నా ఉదయాన్నే వాళ్ళే తెల్లారే ఫోన్ చేసి వస్తారు. తెల్లారి వచ్చేస్తారు. ఫీల్డ్‌కి వచ్చి చేస్తారా? ఫీల్డ్కి వచ్చి చేస్తారు. ఫీల్డ్‌కి వచ్చి. ఓకే. సర్వీస్ బాగానే ఉంటుందా? సర్వీస్ బాగా ఎక్కడ తీసుకున్నారు మిషన్ మీరు? గాజువాక అండి. అదే మన వరుణ్ మోటార్స్. వరుణ్ మోటార్స్‌లో తీసుకున్నారు. విశాఖపట్నం. విశాఖపట్నం వరుణ్ మోటార్స్. ఓకే. ఓకే అన్న. దీనికి మీరు డౌన్ పేమెంట్ ఎంత కట్టారన్న? 5 లక్షలు కట్టి ఓకే. పర్ మంత్‌కి ఈఎంఐ ఎంత ఉంటుంది? 75,000. ఎన్ని నెలలు కట్టాలి? 5 సంవత్సరాలు 60 నెలలు. నేను చాలా జేసీబీకి సంబంధించిన ఓనర్ కస్టమర్ వీడియోస్ ఇస్తున్నాను. మామూలుగా మీరు కొన్ని సంవత్సరాలు నడిపిన తర్వాత చాలామంది ఏం చేస్తున్నారంటే రీసేల్ చేస్తున్నారు. మామూలుగా దీని రీసేల్ వాల్యూ ఎలా ఉంటుందన్న? రీసేల్ అంటే ఎక్కువ అమౌంట్ పోదండి. మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే మెయిన్ అకౌంట్ ఎక్కువ అమౌంట్ పోదు. ఇవాళ ఒక 2 సంవత్సరాలు తిప్పి మనకు కష్టం అనిపించింది అనుకోండి, ఒకవేళ ఇచ్చినందుకు వెళ్ళినా 2 లక్షలు 3 లక్షలు పోద్ది. అదే వేరే మిషన్ ఏదైనా సరే మన కష్టం అన్నది పోద్ది. ఇప్పుడున్న వర్కులు కూడా ఏంటంటే మనం రీసేల్ చేసుకొని అమౌంట్ చేసుకోవాలి తప్ప కష్టపడి వర్కులు చేద్దామంటే అమౌంట్ ఎక్కడ రాదు. ఓకే. ఒక జేసీబీకి అలా సాధ్యబుల్. ఓకే. అంటే మీరు ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వర్క్ చేసుకొని ఫైనాన్స్ ఎండింగ్ వచ్చిన తర్వాత అమ్మినా ఒక 5-10 లక్షలు మన చేతికి వస్తుంది. అవును. పోనీ ఆ వడ్డీ కాకపోయినా అసలైనా మనకి అలా ఇంట్లో వరకు మనకి ఇబ్బంది ఉండదు. అట్లా వస్తేనే మీకు ఆ డబ్బులు సేవ్ అవుతుంది. ఓకే. అంతేని అంటే వేరే కంపెనీ వరకు చాలా ఇబ్బంది. ఓకే. ఇప్పుడు ఒకవేళ మీరు మిషన్ సేల్ చేయాలనుకుంటే ఎవరన్నా ఎంత సమయంలోపు సేల్ అయ్యే అవకాశం ఉంటుంది? అంటే కస్టమర్ దొరుకుతారా? పక్కా అండి. జేసీబీ అన్నది మనం ఎతకవసరం లేదు. ఆటోమేటిక్గా మన సేల్ అని ఒకసారి ఫోటో పెడితే అది ఎంత దూరం నుంచైనా వచ్చి చూసుకునేది. అసలు దీని పేరు బ్యాక్హోల్ లోడర్. మామూలుగా మిషన్ అన్ని పేరు బ్యాక్హోల్ లోడర్. కానీ ఎవరిని అడిగినా ఏ మిషన్ ఉంచినా కూడా జేసీబీ అంటారు. అంత పేరు రానికి కారణం ఏమై ఉంటుంది? అది ఫస్ట్ నుంచి ఉన్న అది జేసీబీకి ఉన్న డీలింగ్ మనుషులకి చాలా చాలా దగ్గరగా ఉంటుందండి ఇది. ఓకే. ఎవరైనా ముందు జేసీబీ అంటారు. ఏ కంపెనీ తీసేసినా ఎవరైనా సరే యాక్చువల్గా బ్యాక్హోల్ లోడర్ అన్నది కంపెనీ వాళ్ళు వచ్చి లేదా ఫైనాన్సర్ వచ్చి ఇది బ్యాక్హోల్ లోడర్ అని చెప్పడమే తప్ప ఎవరు కూడా జేసీబీ ఏ మిషన్ ఉన్నా జేసీబీ అంటారు. ఓకే. దీని పేరే బ్రాండ్ లాగా బ్రాండ్ అయిపోయింది. ఓకే. ఓకే. అదే అన్న. తర్వాత స్వింగ్ స్పీడ్ ఎలా ఉంది బ్యాక్ బకెట్ గా? సూపర్ అన్న. మామూలుగా పవర్ మూడ్ కూడా అవసరం లేదు. ఆటోమేటిక్ గా లోడింగ్ అనేది ఈజీగా మనకి ఇబ్బంది అన్న. ఇంకొకటి మిషన్ ఎక్కడ ఉంది, మిషన్ హెల్త్ ఎలా ఉంది, మైలేజ్ ఎంత ఇస్తుంది అని మొబైల్లో కూడా చూడొచ్చు అని అయితే విన్నాను. అలా చూడొచ్చు అన్న? చూడొచ్చు. మొబైల్ హెల్త్ మిషన్ హెల్త్ అంతా మొత్తం అంతా కూడా ఇప్పుడు ఫోన్లోనే వచ్చింది. ఒక ఆపరేటర్కి ఇచ్చినా సరే మనకి ఇబ్బంది లేదు. ఇబ్బంది ఏం లేదు. ఆయన ఎంత వర్క్ చేస్తున్నారో ఎక్కడ చేస్తున్నారో మనం శుభ్రంగా ఇంటి దగ్గర ఉండే చూసుకోవచ్చు. ఒకవేళ డీజిల్ అయిపోయినా ఆపరేటర్ ఫోన్ చేసి చెప్పాలని ఏం లేదు. మనం ముందుగానే మెసేజ్ వస్తుంది, దాన్ని బట్టి ఫాలో అయ్యి చేసుకోవచ్చు. మిషన్ లో ఏమైనా ప్రాబ్లం ఉందా కూడా మొత్తం చూపిస్తుంది. ఇబ్బంది అన్న. ఇప్పుడు కొత్తగా ఎవరన్నా ఇదైతే బ్యాక్హోల్ లోడర్ తీసుకోవాలనుకునే వాళ్ళకి ఏమని చెప్తారు? ఏ మిషన్ తీసుకోవాలని చెప్తారు? యాక్చువల్ ఏంటంటే BS5కి ఎక్కువ బాగా మనకి ఈ బండి బాగా బాగుంది. దానికంటే BS4 కన్నా BS బాగుంది. మైలేజ్ అంతా ఏమీ ఎక్కువేం తాగలేదు. నెక్స్ట్ ఇంకోటి అంటే లోడింగ్ కూడా మనకి ఇబ్బంది అయితే ఏం లేదు. 10 టైర్ కానీ ఏ లారీ కానీ వేసుకోవచ్చు, ఇబ్బంది.